వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థిమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఈ వారం అంతా ఒబెసిటీ ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలని మాట్లాడుకుంటున్నాం. మరి ఈరోజు స్నాక్స్ టైం కాబట్టి స్నాక్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో ఒబెసిటీ ఉన్న వాళ్ళు స్నాక్స్ తీసుకోవచ్చా? డెఫినెట్లీ అండి. స్నాక్స్ ఒబెసిటీ ఉంటే స్నాక్స్ మానేయాలి, లేకపోతే ఒబెసిటీ లేని వాళ్ళు స్నాక్స్ మానేయాలి, ఇట్లా స్నాక్స్కి సంబంధించి స్పెసిఫిక్ రూల్స్ ఏమీ ఉండవు. యాజ్ లాంగ్ యాజ్ విదిన్ క్యాలరీ లిమిట్, అంటే తీసుకోవాలి అంటే మనకి అవసరమైనంత వరకు క్యాలరీస్ ఎంత తీసుకోవాలో అంతవరకే తీసుకునే దాంట్లో స్నాక్స్ కూడా ఒక భాగం చేసుకోగలిగితే తప్పనిసరిగా స్నాక్స్ తీసుకోవచ్చు. సో ఒకవేళ స్నాక్స్ తీసుకుంటే లైట్ ఫుడ్ తీసుకోవాలా, ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇట్ డిపెండ్స్ ఆన్ ఎప్పుడు తీసుకుంటున్నారు స్నాక్స్, ఎలాంటి టైంలో తీసుకుంటున్నారు, అట్లాగే ఎన్నిసార్లు తీసుకుంటున్నారు, పర్పస్ ఏంటి, జనరలీ ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నిటిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. యూజువలీ లైట్ స్నాక్ ఇప్పుడు మీకు మీల్కి మధ్యలో టైం తక్కువ ఉందనుకోండి, బ్రేక్ఫాస్ట్ ఉదయం ఇప్పుడు 9:30కి చేస్తున్నారు, అట్లాగే లంచ్ 1 o'clockకి చేస్తున్నారు. సో మోర్ దెన్ 4 hours కొంచెం స్లైట్లీ ఉంది, కానీ ఇట్స్ నాట్ లైక్ 6 hours అట్లా గ్యాప్ ఏమీ లేదు. సో అలాంటప్పుడు మీరు స్నాక్ కొంచెం లైట్గా ప్లాన్ చేసుకోవచ్చు. అలా కాదు లంచ్ 1:30కి చేస్తున్నారు బట్ డిన్నర్ వచ్చేప్పటికి 8 o'clock చేస్తున్నారు అనుకోండి, అప్పుడు చాలా లాంగ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. కాబట్టి డిన్నర్ టైంకి ఎక్సెసివ్ హంగర్ అంటే ఎక్కువ ఆకలి అనిపించకూడదు అంటే కనుక ఈవినింగ్ స్నాక్ అనేది కొంచెం హెవీ తీసుకోవచ్చు. సో ఇది టైంని బట్టి చూసుకోవాలి తప్ప మార్నింగ్ అయితే హెవీ తీసుకోవాలి, లేకపోతే ఈవినింగ్ అయితే హెవీ తీసుకోవాలి, ఇట్లాంటి రూల్స్ అయితే ఉండవు. సో బేసిక్గా ఒబెసిటీ ఉంది, వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు వెంటనే చాలా వరకు కట్ డౌన్ చేసేయడానికి ట్రై చేస్తుంటారు ఇమీడియట్గా. సో అందులో ఫస్ట్ కట్ డౌన్ అయిపోయేది స్నాక్స్ అనమాట. సో స్నాక్స్ తీసుకోకపోవటం వల్ల ఏమైనా రిజల్ట్స్ ఉంటాయా, లేదంటే నెగిటివ్గా ఏమైనా కాన్సిక్వెన్సెస్ ఉంటాయా? సో యా, ప్రోస్ అండ్ కాన్స్ అంటే లాభాలు ఉంటాయి, కొంతవరకు నష్టాలు ఉంటాయి సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే. మీరు అన్నట్టు వెయిట్ లాస్ అవ్వాలి, ఒబెసిటీ ఉన్నప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి కనుక ఈరోజు నుంచి స్నాక్స్ మానేద్దాము అనుకుంటే అన్హెల్దీ స్నాక్స్ మానేసినంత వరకు ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అన్హెల్దీ స్నాక్స్ అంటే జనరలీ ఫ్రై చేసినటువంటివి ఏమైనా తీసుకోవటం కానీ, లేదా ఇంట్లో వండినవైనా సరే ఎక్కువ క్యాలరీస్ ఉండేటువంటి స్నాక్స్ తీసుకోవడం కానీ, లేదా బయట నుంచి బేకరీ ఐటమ్స్ తెప్పించడము, ప్యాకేజ్డ్ ఐటమ్స్, స్వీట్స్, చిప్స్ ఇట్లాంటివన్నీ కూడా. సో ఇలాంటివి మానేయడం ఈజ్ వెరీ గుడ్. బట్ హెల్దీగా తీసుకునేటువంటి స్నాక్స్ అయినటువంటి ఫ్రూట్స్, నట్స్, స్ప్రౌట్స్ కానీ, ఆర్ ఏదైనా వెజిటబుల్ సాలెడ్ కానీ, బటర్ మిల్క్ కానీ, కోకోనట్ వాటర్ కానీ ఇట్లాంటివి కూడా స్నాక్గా తీసుకోవచ్చు. కాబట్టి ఇవి కూడా అవాయిడ్ చేసినట్టయితే కనుక కొంతవరకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్లీ ప్రాబ్లం అంటే ఇది కూడా అవాయిడ్ చేయొచ్చు కావాలంటే. ఎట్లా అంటే ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు మనం 1:30కి ఆర్ 1 o'clockకి లంచ్ చేస్తే మళ్ళీ 8:30 వరకు ఏమీ తినకుండా ఉన్నట్టయితే 8:30, 7:30 ఇట్లా ఆల్మోస్ట్ 6-7 hours గ్యాప్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ టైంలో కరెక్ట్గా ఒక 4 hours 5 hours తర్వాత ఆకలి అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే బాడీ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఫ్యాట్ సెల్స్ కూడా ఎడిపోస్ టిష్యూ అంటారు. సో ఆ ఎడిపోస్ టిష్యూ నుంచి కూడా మనకి హంగర్ హార్మోన్స్ అనేవి సెక్రీట్ అవుతాయి. కాబట్టి హంగర్ హార్మోన్స్ మూలాన ఆకలి అయితే వేస్తుంది. సో ఆకలిని సప్రెస్ చేసుకుంటూ ఎక్కువసేపు వెయిట్ చేయటం వలన డిన్నర్ టైంకి ఆకలి చాలా ఎక్కువ అవడం వలన తెలియకుండానే ఎక్కువ క్వాంటిటీలో ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది. ఆర్ ఒక్కొక్కసారి చాలాసేపు స్నాక్స్ స్కిప్ చేద్దాము, లేకపోతే మానేద్దాము అనుకునే ఆలోచనలోనే ఉంటారు. ఒక 4 hours 5 hours దాటిన తర్వాత ఇంకా ఆకలి ఎక్కువ అయ్యేటప్పటికీ ఆ ఆకలితోనే మన డెసిషన్ మేకింగ్ కేపబిలిటీ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి ఇంకప్పుడు ఏదో బికాజ్ మనం స్నాక్ తీసుకుందాము అని ప్రిపేర్ అయ్యలేము కాబట్టి దానికి సంబంధించినటువంటి హెల్దీ ఇంగ్రీడియంట్స్ కూడా మన దగ్గర ఉండవు. సో అప్పటికి ఏది కనిపిస్తే అది టీ కాఫీస్ తీసుకోవడం కానీ, బయట కనిపించేటువంటి ఫ్రైడ్ ఫుడ్ ఏదైనా తీసుకోవడం కానీ అట్లాంటివి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ రకంగా నష్టం జరుగుతుంది తప్ప ప్రత్యేకించి స్నాక్ అనేది మానేయడం తప్పు, లేకపోతే స్నాక్ అనేది కంపల్సరీ తీసుకోవాలి ఇట్లాంటి రూల్స్ అయితే అవసరం లేదు. మనం మీల్ టైమ్స్ని రెగ్యులేట్ చేసుకుని మీల్లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము అనేది కనుక మనము జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నట్టయితే స్నాక్ కూడా గుడ్ వెయిట్ లాస్ అయ్యేటువంటి మన డైట్ ప్లాన్లో స్నాక్ కూడా భాగం చేసుకోవచ్చు. ఓకే, సో గ్రీన్ టీస్ లాంటివి సపోర్ట్ చేస్తాయా వెయిట్ లాస్కి?
గ్రీన్ టీ అంటే స్పెసిఫిక్గా ఓన్లీ గ్రీన్ టీ కానీ హెర్బల్ టీస్ కానీ కొన్ని రకాల టీస్ ఉంటాయి. అవి వెయిట్ లాస్కి కొంతవరకు ఉపయోగపడతాయి. కానీ ఆ కొంత ఎంత అంటే 99% ఆఫ్ ద వెయిట్ లాస్ రిజల్ట్ అనేది మీరు తీసుకునే ఆహారం మీద, మీ ఫిజికల్ యాక్టివిటీ మీద, స్ట్రెస్ లెవెల్స్ని ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నారు, నిద్ర ఎంతవరకు ఉంటుంది, ఈ ఫ్యాక్టర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది. సో ఆ 99% మీరు సరిగ్గా చేస్తున్నారు, ఇంకొక 1% సపోర్ట్ ఉంటే బాగుంటుంది అంటే ఆ 1% సపోర్ట్ని మీ గ్రీన్ టీ కానీ హెర్బల్ టీ కానీ ఇట్లాంటి మెటబాలిక్ రేట్ని ఎన్హాన్స్ చేసేటువంటి కొన్ని రకాల ప్రోడక్ట్స్ డెఫినెట్గా సపోర్ట్ చేస్తాయి. బట్ 99% అయితే మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వీలున్నంత వరకు ద అదర్ 4 ఫ్యాక్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మంచిది. ఓకే లహరి, ఒబెసిటీ ఉన్న వారి కోసం స్నాక్స్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారా? ఒబెసిటీ ఉన్న వాళ్ళ వెయిట్ లాస్ కోసం స్నాక్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం హరా తవా టోఫు రాగి బనానా స్మూతీ, మంగళవారం స్ప్రౌట్ స్టిక్కీ యాపిల్ సినమన్ సాయ్ మిల్క్ షేక్, బుధవారం పుదీనా మినీ ఆలు గ్రీన్ టీ విత్ లెమన్, గురువారం కట్టా మీఠా చనా చాట్ స్పైసీ బటర్ మిల్క్, శుక్రవారం మిక్స్ స్ప్రౌట్స్ ఓపెన్ టోస్ట్ పపాయా బనానా స్మూతీ, శనివారం సోయాబీన్ బఠానీ కట్లెట్స్ వాటర్మెలన్ మింట్ జ్యూస్, ఆదివారం రోస్టెడ్ మకానా 7 స్పైస్ చాయ్. వెయిట్ లాస్లో ఒబెసిటీ ఉన్నవారు స్నాక్స్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. లహరి, ఈరోజు మాకు ఏ రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం సోయాబీన్ బఠానీ కట్లెట్ వాటర్మెలన్ మింట్ జ్యూస్ ట్రై చేద్దాం. సో ఇవాళ మన ఫస్ట్ రెసిపీ సోయాబీన్ బఠానీ కట్లెట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో చూద్దాం. సోయాబీన్ బఠానీ కట్లెట్కి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మన ముందు ఉన్నాయి. సోయా ప్రోటీన్, బఠానీలు, అలానే పొటాటో. సో వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? సోయాబీన్ బఠానీ కట్లెట్లో మనం మెయిన్ సోయాబీన్ బేస్డ్ ప్రోటీన్ తీసుకుంటున్నాము. మీల్ మేకర్ లాగానే ఇది కూడా మనకి మార్కెట్లో సోయా క్రమ్స్ కింద దొరుకుతుంది. ఇది ఏంటంటే మంచి ప్రోటీన్ సోర్స్. సోయాబీన్ వెజిటేరియన్ సోర్సెస్లో కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పొచ్చు సోయాబీన్. సో కంప్లీట్ ప్రోటీన్ సోర్స్ అంటే ఏంటంటే మన బాడీకి అవసరమైనటువంటి ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అన్నీ కూడా ఒకటే ప్రోటీన్ సోర్స్ నుంచి రావడం. సో అలాంటి సోయాబీన్ నుంచి వచ్చినటువంటి ప్రోటీన్ ఇది. దీంట్లో ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది అండ్ ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. మెయిన్లీ ఒబేసిటీ ఉన్నప్పుడు ఏంటంటే ఈ హంగర్ హార్మోన్ సెక్రీషన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అనుకున్నాం కదా. కొంతవరకు అది సప్రెస్ చేయాలి అంటే డయట్లో ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి అనేది మనకి రీసెర్చ్ స్టడీస్ చూపిస్తున్నాయి. సో స్నాక్ టైంలో కూడా ప్రోటీన్ ఇంటేక్ని పెంచుకునేందుకు మనకి ఇట్లాంటి కాంపనెంట్స్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. అడిషనలీ సోయాబీన్స్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ కూడా కొంతవరకు ఉంటాయి. సో మీల్ మేకర్ ఆర్ ఈ సోయా గ్రాన్యూల్స్లో కూడా మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని నియంత్రించేందుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక పచ్చి బఠానీ లేదా గ్రీన్ పీస్ తీసుకుంటే దీంట్లో కూడా కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్ రెండు కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ అడిషనలీ లాట్ ఆఫ్ ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. వాటితో పాటుగా ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉండటం మూలాన మనకి సెటైటీ ఇవ్వడానికి అంటే ఆహారం తీసుకున్నటువంటి ఫీలింగ్ని, కడుపు నిండినటువంటి ఫీలింగ్ని ఇచ్చేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి కాంపనెంట్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. పొటాటో లేదా ఆలుగడ్డ ఏంటంటే చాలామంది వెయిట్ లాస్ అనగానే ఆలుగడ్డ అవాయిడ్ చేస్తూ ఉంటారు, లేదంటే పొటాటోని పూర్తిగా ఆర్ చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటారు. తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం వరకు ఓకే, కానీ వెయిట్ గెయిన్ అంటే పొటాటో ఎక్సెసివ్ క్వాంటిటీలో తీసుకుంటే ఎక్సెసివ్ క్యాలరీస్ వచ్చేలాగా తీసుకుంటే వెయిట్ గెయిన్కి కారణం అవుతుంది. కానీ అదర్వైజ్ పొటాటో కూడా ఒక హెల్దీ స్టార్చీ వెజిటబుల్ అని చెప్పొచ్చు. అండ్ పొటాటోలో కూడా మనకి న్యూట్రియంట్ కంటెంట్ ఉంటుంది. ముఖ్యంగా బాయిల్ చేసినటువంటి పొటాటోలో రెసిస్టెంట్ స్టార్చ్ అనేది ఉంటుంది. ఈ రెసిస్టెంట్ స్టార్చ్ అనేది మన గట్ హెల్త్కి ఈ రెసిస్టెంట్ స్టార్చ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మెయిన్లీ గట్ హెల్త్ బాగుంటే ఒబేసిటీని కూడా కాంకర్ చేయొచ్చు అనేది కూడా, అంటే ఒబేసిటీని తగ్గించుకోవచ్చు అనేది కూడా మనకి రీసెర్చ్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి పొటాటోస్ని రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అయితే ఓన్లీ జాగ్రత్త ఏంటంటే పోర్షన్ సైజ్ అనేది కొంచెం తక్కువగా తీసుకోవాలి. అండ్ అడిషనలీ మనం అదర్ వెజిటబుల్స్ లైక్ క్యారెట్ కానీ, ఉల్లిపాయ కానీ ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నాము. క్యారెట్ విషయానికి వస్తే విటమిన్ ఏ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అట్లాగే ఫైబర్ ఉంటుంది, బోత్ సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ కూడా ఉంటుంది. ఆనియన్లో లేదా ఉల్లిపాయలో క్యాలరీ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది, కానీ చక్కగా ఫిల్లింగ్గా ఉంటుంది. అండ్ అడిషనలీ దాంట్లో ఉండేటువంటి కొన్ని రకాల ఆలిగోసాకరైడ్స్ అనేవి కూడా చక్కగా మన గట్ బ్యాక్టీరియాకి హెల్దీగా ఉండేందుకు హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఈ కాంబినేషన్లో
చేసుకునేటువంటి ఇలాంటి ఇంగ్రీడియంట్స్తో చేసుకునేటువంటి ఐటమ్స్ ఏవైనా కూడా మన గట్ హెల్త్ బాగుండటానికి మంచి ప్రోటీన్ సోర్స్ అట్లాగే ఫైబర్ సోర్స్ కూడా అవుతాయి. సోయాబీన్ బఠానీ కట్లెట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ వాటర్ మెలన్ మింట్ జ్యూస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో లహరి, వాటర్ మెలన్ మింట్ జ్యూస్కి సంబంధించి వాటర్ మెలన్ అలానే పుదీనా ఎట్సెట్రా మన ముందు ఉన్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? వాటర్ మెలన్ మింట్ జ్యూస్లో మెయిన్ ఇంగ్రీడియంట్ మనం వాటర్ మెలన్ యూస్ చేస్తున్నాము. పుచ్చకాయ ముఖ్యంగా ఒబిసిటీ ఉన్న వాళ్ళు యూస్ చేసేటప్పుడు ఏంటంటే ఆ కింద వైట్ పార్ట్ కూడా యూస్ చేసుకున్నట్టయితే క్యాలరీస్ ఇంకొంత కంట్రోల్ చేసుకున్నట్టు అవుతుంది. అండ్ పుచ్చకాయలో మనకి ఎక్కువ క్వాంటిటీలో వాటరే ఉంటుంది కాబట్టి క్యాలరీ కంటెంట్ ఎనీవే రిలేటివ్లీ తక్కువగానే ఉంటుంది. వన్ ఆఫ్ ద ఫ్రూట్స్ జ్యూస్ చేసుకునేందుకు వీల్గా ఉండేది అండ్ జ్యూస్ చేసుకున్న తర్వాత కానీ స్మూతీ లాగా చేసుకున్న తర్వాత కానీ న్యూట్రియంట్ లాస్ కొంతవరకు తక్కువగా ఉండే వాటిలో వాటర్ మెలన్ ఒకటని చెప్పొచ్చు. అండ్ వాటర్ మెలన్లో మనకి రెడ్ కలర్ రావడానికి ఆర్ ఈ పింక్ కలర్ రావడానికి కారణమయ్యేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అడిషనలీ ఆ వైట్ పార్ట్లో సిట్రులిన్ అనేటువంటి ఒక రకమైన అమినో యాసిడ్ కూడా ఉంటుంది కాబట్టి అది కూడా మన యాక్టివిటీ లెవెల్స్ బాగుండటానికి అట్లాగే సెల్యులర్ లెవెల్లో ఆక్సిడేషన్ని కంట్రోల్ చేయడానికి అంటే మన ఏజింగ్ని కంట్రోల్ చేసేందుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మింట్ యూజ్ చేస్తున్నాము. పుదీనా అనేది డైజెషన్కి మంచిది, అట్లాగే గట్ హెల్త్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మనకి పుదీనాలో అన్ని రకాల లీఫీ వెజిటబుల్స్ లాగానే ఇందులో కూడా మనకి ఫోలేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ అడిషనలీ విటమిన్ ఏ కంటెంట్ కూడా బాగుంటుంది. కాకపోతే రెగ్యులర్గా మనం తీసుకునేటువంటి డయట్లో పుదీనా అనేది ఎక్కువ క్వాంటిటీలో అంటే ఆకుకూరలు తీసుకున్నంత ఎక్కువ క్వాంటిటీలో తీసుకోము కాబట్టి అందులో ఉండేటువంటి న్యూట్రియంట్స్ కొంచెం తక్కువగా వస్తాయి. బట్ ఇలా జ్యూస్ లాగా చేసుకున్నప్పుడు మనం ఎక్కువ కూడా యాడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా అదర్ కైండ్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ స్పైస్ పౌడర్స్ యూజ్ చేసుకున్నాము. ముఖ్యంగా జీలకర్ర పొడి కానీ అట్లాగే మిరియాల పొడి కానీ ఈ రెండు కూడా కొంతవరకు మన మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అనేది ముఖ్యంగా ఒబిసిటీ ఉన్న వాళ్ళలో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకు అంటే మిగతావన్నీ కూడా కరెక్ట్గా ఫాలో అవుతున్నప్పుడు అంటే డయట్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు ఆ అడిషనల్ సపోర్ట్ ఇచ్చేందుకు ఈ స్పైస్ పౌడర్స్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. అట్లాగే డైజెషన్కి కూడా చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ ముఖ్యంగా బ్లాక్ పెప్పర్ వచ్చి మిరియాల పొడి వచ్చేసి హార్ట్ డిసీజెస్ నుంచి ప్రొటెక్షన్ కూడా కల్పిస్తుంది. యూజువలీ మనకి ఒబిసిటీ ఉంటే అది ఆల్మోస్ట్ మనకి మిగతా మెటబాలిక్ కండిషన్స్ అన్నిటికీ కూడా ఫస్ట్ స్టెప్ అని చెప్పొచ్చు. డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఆర్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లివర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ వీటన్నిటికీ కూడా ఒబిసిటీ ఫస్ట్ స్టెప్ అవుతుంది చాలాసార్లు. సో వాటన్నిటి రిస్క్స్ ఆ మెటబాలిక్ డిసీజెస్ అన్ని వచ్చేటువంటి రిస్క్ని తగ్గించేందుకు మనకి స్పైసెస్ చాలా బాగా ఉపయోగపడతాయి. సర్వేష్ ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 45, మా జాబ్లో ఎక్కువగా నిలబడే ఉంటాను, ఈ మధ్య కాళ్ళ నొప్పులు అనిపిస్తున్నాయి, ఎలాంటి డైట్ తీసుకోవాలి తెలియచేయండి. హలో సర్వేష్ గారు, జనరలీ కాళ్ళ నొప్పులు అంటే కొన్ని రకాల విటమిన్ డెఫిషియన్సీ మూలాన కూడా రావచ్చు. అండ్ ముఖ్యంగా మీరు ఎక్కువసేపు నిలబడి చేసే జాబ్ కాబట్టి ప్రాబబ్లీ ఎండ్ ఆఫ్ ద డే అంటే జాబ్ అయిపోయిన తర్వాత కొన్ని రకాల స్ట్రెచెస్ చేస్తే కూడా మనకి కాళ్ళ నొప్పులు తగ్గచ్చు. ఇక డైట్ విషయానికి వస్తే డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటే ముఖ్యంగా ఈ కాళ్ళ నొప్పులు అండ్ బోన్ పెయిన్స్ కానీ మసిల్ పెయిన్స్ కానీ ఇలాంటివి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో డి విటమిన్ డెఫిషియన్సీ ఉందేమో టెస్ట్ చేయించుకొని ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే డాక్టర్ సలహాతో సప్లిమెంట్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సప్లిమెంట్స్తో పాటుగా కనీసం రోజుకి 20 నిమిషాలైనా కానీ ఎండకి ఎక్స్పోజర్ అవసరం అవుతుంది. అండ్ పొటాషియం కోసం బనానాస్ తీసుకోవడము, డైట్లో కొంతవరకు పొటాటోస్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ సోయా బీన్స్ బఠానీ కట్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. సో ఈ మిక్సింగ్ బౌల్లో మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న బంగాళాదుంపని వేసుకుంటున్నాం. సో బంగాళాదుంపల్లో స్టార్చ్ ఉంటుంది, అలానే ఈ స్టార్చ్ బాడీలో ఉండే గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో బంగాళదుంప తీసుకొని స్మాష్ చేసుకోవాలి. వీటితో పాటుగా బఠానీలు కూడా తీసుకోవాలి. ఈ బఠానీలు కూడా మనం ఉడికించి తీసుకుంటున్నాము. ఈ బఠానీల్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలానే ఫైటో కెమికల్స్ కూడా ఉంటాయి. సో ఈ బఠానీలు కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు సోయా బేస్డ్ ప్రోటీన్ తీసుకుంటున్నాం.
సో ఇందులో మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది, అలానే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ పౌడర్ని కూడా వేసుకుంటున్నాం. ఈ ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలానే క్యారెట్ తురుము. సో క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. సో అలానే ఐ హెల్త్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. సో క్యారెట్ తురుము వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, దీంతో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. కొద్దిగా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, ఆమ్చూర్ పొడి కొద్దిగా, గరం మసాలా. సో గరం మసాలా వేసుకున్నాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. సో కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో వెయిట్ లాస్లో ఒబెసిటీ ఉన్నవారు వెయిట్ లాస్ అవ్వడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలని మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో స్నాక్స్లో ఈ స్నాక్ తీసుకోవటం వల్ల ఇందులో మనం ఎక్కువగా ఫైబర్ కంటెంట్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేసుకుంటున్నాం. సో ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇప్పుడు ప్లేట్ తీసుకోవాలి. ఈ ప్లేట్లో బ్రెడ్ పౌడర్ని తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న కట్లెట్స్లుగా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న కట్లెట్స్లా చేసుకోవాలి. సో చిన్న చిన్న కట్లెట్స్లా ప్రిపేర్ చేసుకొని బ్రెడ్ పౌడర్లో అద్దుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో నూనె వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కట్లెట్ని వేయించుకోవాలి. ఇలానే మిగిలిన కట్లెట్స్ కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లో వేసుకుంటున్నాం. ఈ కట్లెట్స్ రెండు వైపులా కాల్చుకోవడానికి టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. సో వన్ సైడ్ రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లిప్ చేసుకుందాం. సో రెండు వైపులా రోస్ట్ చేసుకున్నాము. సోయాబీన్స్ బఠానీ కట్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. మన ఫస్ట్ రెసిపీ సోయాబీన్స్ బఠానీ కట్లెట్ రెడీ. ఇప్పుడు వాటర్ మిలన్ మింట్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా జ్యూస్ జార్ తీసుకోవాలి. ఈ జ్యూస్ జార్లో పుచ్చకాయ ముక్కల్ని వేసుకోవాలి. సో పుచ్చకాయలో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది, అలానే క్యాలరీస్ తక్కువగా ఉంటాయి.
అలానే పుదీనా వేసుకోవాలి. పుదీనాలో విటమిన్ ఏ ఉంటుంది, అలానే ఫోలేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. పుదీనా వేసుకుంటున్నాం. ఇప్పుడు కొద్దిగా పింక్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాం. అలానే జీలకర్ర పొడి, మిరియాల పొడి. సో కొద్దిగా మిరియాల పొడిని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకుందాం. వాటర్ మిలన్ మింట్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు లెమన్ని స్క్వీజ్ చేసుకుందాం. వాటర్ మిలన్ మింట్ జ్యూస్ రెడీ. సోయా బీన్స్ బఠానీ కట్లెట్ కి వాటర్ మెలన్ మింట్ జ్యూస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. సోయా బీన్ బఠానీ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు: సోయా 1 కప్పు, పచ్చి బఠానీ 1 కప్పు, బ్రెడ్ పౌడర్ 1 కప్పు, బంగాళాదుంప 1, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఆమ్చూర్ పొడి 1 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1 టీ స్పూన్. సోయా బీన్స్ బఠానీ కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో ఉడికించిన ఆలు వేసి స్మాష్ చేసి ఉడికించిన పచ్చి బఠానీలు, సోయా, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు తగినంత ఉప్పు, ఆమ్చూర్ పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి కలుపుకొని కట్లెట్లా చేసుకొని బ్రెడ్ పౌడర్లో అద్దుకొని పాన్లో కొద్దిగా నూనె వేసి కట్లెట్ని 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సోయా బీన్స్ బఠానీ కట్లెట్ రెడీ. వాటర్ మిలన్ మింట్ జ్యూస్ కి కావలసిన పదార్థాలు: పుచ్చకాయ ముక్కలు 1 కప్పు, పుదీనా 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పింక్ సాల్ట్ తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్. వాటర్ మిలన్ మింట్ జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా జ్యూస్ జార్లో పుచ్చకాయ ముక్కలు, పుదీనా, పింక్ సాల్ట్, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి మిక్సీ పట్టి సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసంతో గార్నిష్ చేసుకుంటే వాటర్ మిలన్ మింట్ జ్యూస్ రెడీ. కరుణ ఇలా అడుగుతున్నారు: ఏజ్తో పాటు కంటి సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి కదా, ఐ హెల్త్ కోసం ఎలాంటి డైట్ తీసుకోవాలి తెలియచేయండి. హలో కరుణ గారు, ఏజ్తో పాటుగా వచ్చేటువంటి రకరకాల ఐ హెల్త్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయాలి అంటే డైట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. దానికోసం బ్రైట్ కలర్లో ఉండేటువంటి ఆర్ పర్పుల్ కలర్, రెడ్ కలర్, పింక్ కలర్ ఇట్లాంటి కలర్స్లో ఉండేటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ముఖ్యంగా టొమాటో లాంటివి, పుచ్చకాయ లాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. వాటితో పాటుగా సీజనల్గా వచ్చేటువంటి ఫ్రూట్స్ అయినటువంటి నేరేడ్ లాంటివి కూడా ఎక్కువ తీసుకోవచ్చు. అండ్ అడిషనలీ విటమిన్ సి రిచ్ ఉన్నటువంటి ఫ్రూట్స్ అన్నీ కూడా డైట్లో ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. వీటన్నిటితో పాటుగా స్క్రీన్ టైం కొంత తగ్గించుకోవడము, అట్లాగే హైడ్రేషన్ స్టేటస్ మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఇవాళ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ సోయా బీన్స్ బఠానీ కట్లెట్. సో సోయాలో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది, అలానే బఠానీల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇక మన సెకండ్ రెసిపీ వాటర్ మిలన్ మింట్ జ్యూస్. సో వాటర్ మిలన్లో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది, క్యాలరీస్ తక్కువ ఉంటాయి. ఇక పుదీనా డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. సో ఈ 2 రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. వెయిట్ లాస్లో ఒబెసిటీ ఉన్నవారు స్నాక్స్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో ఈ ఎపిసోడ్లో తెలుసుకున్నారు కదా. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం.